ఆ ఘటనలో మరి ముఖ్యంగా బెంగళూరు వెళ్తుందంటే టెక్కీస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మా కుటుంబాల్లో ఎటువంటి విషాదం నెలకొంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఈ ఘటనలో కర్నూలులో జరిగిన ఈ దుర్ఘటనలో హైదరాబాద్ వాసులు మృతి చెందడం ప్రస్తుతం నగరంలో విషాదాన్ని నింపింది. అప్డేట్స్ ఏంటి? కర్నూలు డిస్ట్రిక్ట్ లో జరిగిన మేజర్ ఫైర్ యాక్సిడెంట్ కావేరీ ట్రావెల్స్ బస్ ఏదైతే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో కర్నూలు నుంచి 15 కిలోమీటర్ దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకవైపు అర్ధరాత్రి వేళ 3 గంటలకి ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో దాదాపు ఆ బస్ లో కూడా 50 మంది ఉన్నారంటూ కూడా అంచనా వేస్తున్నారు. మొత్తం మీద కూడా అనధికారికంగా అయితే దాదాపు 25 మందికి పైన కూడా చనిపోయి ఉంటారంటూ ప్రస్తుతం అయితే సమాచారం తెలుస్తుంది. మరికొంతమంది కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే బస్సు వేగంగా వెళ్తున్న బస్సు ఒక బైక్ ని ఢీకొట్టడం, అది కాస్త పెట్రోల్ ఫ్లేమ్ అనేది వ్యాపించడం, మొత్తం బస్ అంతా కూడా ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కూడా అది స్ప్రెడ్ అవ్వడము, జనాలందరూ కూడా డీప్ స్లీప్ లో ఉన్నారు. వెంటనే ఈ సమయంలో ఈ ఘటన జరిగిన సమయంలో స్థానికంగా పక్కనే ఉన్న మిగతా బస్సెస్ ప్యాసింజర్స్ అందరూ కూడా కొంతమంది అలర్ట్ అయిపోవడం, హుటాహుటిగా ఫైర్ సేఫ్టీకి కానీ పోలీస్ అధికారులకి కానీ అంబులెన్స్ కి వెంటనే కాల్ చేయడము, సిబ్బంది అంతా అక్కడ చేరుకోవడం, గాయపడ్డ అందరినీ కూడా వెంటనే హాస్పిటల్ కి తరలించారు. కర్నూలు హాస్పిటల్ కి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా చాలా మంది చనిపోయారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద కొంతమంది మాత్రము బతికి బయటపడ్డారనే ప్రధానంగా తెలుస్తుంది. దాంట్లో గుణసాయి అన్న వ్యక్తి ఎవరైతే హైదరాబాద్ వాసులు ఉన్నాడో అతను ప్రాణాలు కాపాడుకోవడానికి అద్దము ఏదైతే బస్సు అద్దాన్ని పగలగొట్టి మరి కిటికీల నుంచి దూకడం జరిగింది. మెయిన్ ఎంట్రీ డోర్ ఏదైతే ఉంటుందో అది బలంగా పుష్ చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా ఆ డోర్ ని ఓపెన్ చేయలేకపోయారు. మరోవైపు డ్రైవర్ తో పాటు ఇంకా అడిషనల్ డ్రైవర్ ఎవరైతే ఉంటారో అతను అద్దాలు పలగొట్టుకొని మరి వాళ్ళు దూకి పారిపోయారు. సాయి అన్న వ్యక్తి ఎవరైతే హైదరాబాద్ వాసిలో అతను దూకడము, వెంటనే అతను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. మరోవైపు ఇంకా ఎవరిని కూడా కాపాడే ప్రయత్నం చేయలేకపోయాము. చాలా దట్టమైన పొగలతో మొత్తం బస్ అంతా కూడా వ్యాపించింది. కొంతమంది మాత్రం బిక్కుమని బోరుమని ఏడుస్తున్నారు. మరోవైపు వెళ్ళే ఆప్షనే లేదు, ఎందుకంటే స్లీపర్ కాబట్టి ఎక్కడ ఆ ప్లేస్ లేదు. మరోవైపు కుక్కి జనాలందరూ ఒకటే దగ్గర ఉండడము, ఆ ఫ్లేమ్ స్టార్ట్ అయిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఈ ఘటన అంతా చోటు చేసుకుంది. కాపాడుకునే ప్రయత్నం ఎవరిని కూడా నేను చేయలేకపోవడము నా దురదృష్టమే అంటూ కూడా గుణసాయి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడడం జరిగింది. మరోవైపు మొత్తం బస్ అంతా కూడా దాదాపు 97% అంతా కూడా దగ్ధమైపోయిన పరిస్థితి. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వెంటనే వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తరలించారు. మరోవైపు ఒకసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ లిస్ట్ ఆర్టీవీ చేతిలో ఉందో ఒకసారి ఆ డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బహుశా ఆ లిస్ట్కి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి భయపడద్దు, ఎందుకంటే ఈ లిస్ట్ ఆ ప్రయాణికులకు సంబంధించి కాస్త లిస్ట్ కొంత మనకు అందింది. ఆ లిస్ట్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దీంట్లో ఫిలోమెన్ బేబీ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటే కనుక అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వాళ్ళు పికప్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఆ తర్వాత అశ్విన్ రెడ్డి విజేత సూపర్ మార్కెట్ బీరంగూడకు సంబంధించి బీరంగూడ దగ్గర వాళ్ళని పిక్ చేసుకోవడం జరిగింది. అలాగే పటాన్చెరులో అంబేద్కర్ స్టాచ్యూకి సంబంధించి అక్కడ పిక్ చేసుకున్న ఫిలోమెన్ బేబీ, అలాగే ఎం సత్యనారాయణ ఆయన కూడా గండి మైసమ్మ నుంచి బస్సు ఎక్కడం జరిగింది. సుబ్రహ్మణ్యం బస్సు ఎక్కడం జరిగింది. ఇటు బహదూర్పల్లి క్రాస్ రోడ్స్లో ఆయన దర్దాపులో ఆయన బస్సు ఎక్కినట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రశాంత్ కూడా ఈ బస్సులో ట్రావెల్ చేయడం జరుగుతోంది. ఇలా దాదాపుగా చాలామంది ఈ మొత్తం 40 మంది ఈ బస్సులో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు. ఒక్కసారి నేరుగా ఘటనా ప్రదేశానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మా ప్రతినిధి హుసేన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుసేన్, ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అందుతోంది? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? హుసేన్. ఓకే, సో మరి కాసేపట్లో హుసేన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ ఘటన ఒక్కసారిగా ఇటు హైదరాబాద్ని షాక్కి గురి చేస్తుంది. ఎందుకంటే